మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు దుర్మార్గం, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షులు మాధవ్. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన తీరుని మాధవ్ తీవ్రంగా ఖండించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గకరమైనవని, సభ్య సమాజం వీటిని ఎన్నటికీ అంగీకరించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు పైబడిన తర్వాత, చాదస్తం పెరిగిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో ఉన్న వ్యక్తుల్ని అధ్యక్షులుగా పెట్టుకుంటే ఇలాగా ఉంటుంది. రప్ప ఏందో, చంపుడేంటో, నరకడం ఏంటో కొత్తగా వింటున్నాం రాజకీయాలు ఈ పదాలన్నీ. ఇలాంటి వారికి శాశ్వతంగా ఉద్దాసన పలకపోతే, ఇలాంటి వారిని రాజకీయాల నుండి శాశ్వతంగా పంపించవేయకపోతే సమాజాన్ని నాశనమయ్యే పరిస్థితి తీసుకొస్తారు వీళ్ళు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి తీసుకొస్తారు వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారు ఖర్గే గారు? మాట్లాడే ముందు కనీసం ఆలోచించరా, సోయి ఉండదా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఏం ఉద్ధరించాడని జగన్ రెడ్డి పర్యటిస్తున్నాడు, ఏం పీకాడని పర్యటనకు వస్తున్నాడు అంటూ మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కృష్ణపట్నం పోర్టుకు 1996లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక కృష్ణపట్నం పోర్టు నుంచి వాడరే వరకు ఎలాంటి పోర్టులు హార్బర్లో నిర్మించకూడదని 2008 అక్టోబర్ 8న జీవో ఎంఎస్ నెంబర్ 40 ఇచ్చారు. 2009లో దానికి అనుబంధంగా మరో జీవో కూడా జారీ చేశారు. అప్పట్లో వైఎస్ ఇచ్చిన జీవోల కారణంగా రామాయపట్నం పోర్టుతో పాటు జోలదిన్నె హార్బర్ కట్టే అవకాశం లేకుండా పోయిందని వివరించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి అదనపు ఆదాయాల కోసం కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా ఆధిపత్యం చెలాయించాడని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో జోలదిన్నె హార్బర్తో పాటు రామాయపట్నం పోర్టులో కదలిక వచ్చిందని తెలిపారు. కొడుకు అక్రమార్జన కోసం వైఎస్ ఇచ్చిన అడ్డగోలు జీవోలను చంద్రబాబు రద్దు చేసేశారు. జోలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సాధించింది తామేనని వివరించారు. కృష్ణపట్నం పోర్టుకు శ్రీకారం చుట్టింది, రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది తామేనని తెలిపారు. జగన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈ నెల 15న జోలదిన్నె వస్తున్నాడని ప్రశ్నించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వాడరే వరకు తీరంలో ఏ నిర్మాణం చేపట్టకుండా తండ్రి అధికారంతో జీవోలు తెచ్చానని చెబుతారా అని నిలదీశారు. ఏజెన్సీల్లో 108 సేవల్లో అద్భుతమైన రికార్డు. గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించడంలో 108 అంబులెన్స్ సేవలు సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో గడిచిన 5 నెలల్లోనే 171 మంది గర్భిణులకు అంబులెన్స్లోనే అత్యంత క్షేమంగా ప్రసవాలు నిర్వహించి 108 సిబ్బంది ఒక రికార్డును సృష్టించారు. కొండలు, వాగులు దాటుకుంటూ ఆసుపత్రికి వెళ్ళడం కష్టమైన చోట 108 అంబులెన్స్ ఒక నడిచే ఆసుపత్రిలా మారి గర్భిణులకు అండగా నిలుస్తోంది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న తల్లులను గమనించి ఆసుపత్రికి వెళ్లేలోపే పరిస్థితి తీవ్రమవడంతో ఈఎంటీ సిబ్బంది తమ నైపుణ్యంతో సురక్షితంగా డెలివరీ పూర్తి చేశారు. సురక్షితంగా 171 మంది తల్లి బిడ్డలు గత 5 నెలల్లో జరిగిన ఈ 171 ప్రసవాల్లో తల్లి బిడ్డలు అందరూ క్షేమంగా ఉండటం విశేషం. వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 5 నెలల్లో 171 ప్రసవాలు సక్సెస్ చేయడం 108 సిబ్బంది అంకితభావానికి నిదర్శనం. రహదారులు సరిగ్గా లేని చోట కూడా పైలట్లు, ఈఎంటీలు సమయానికి చేరుకుని ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రజల ప్రాణాలే లక్ష్యంగా ఈ సేవలు నిరంతరం కొనసాగుతాయి. సవాల్ చేసి చివరకు రాలేనంటూ పారిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈ నెల 10న ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాల్గొని అమరావతి మీద విషప్రచారం చేస్తూ నిర్మాణాలు జరగట్లేదని, రైతులు ఇబ్బంది పడుతున్నారని చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ మీరు అమరావతి వస్తే అమరావతిలో ఏం జరుగుతుందో చూపిస్తానంటూ సవాల్ చేశారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ. వస్తానంటూ సవాల్ చేసింది ఆమె. సమయం చెప్పమంది. సమయం నేను చెప్పడం కాదు, మీరు ఏ సమయం చెప్తే ఆ సమయం నేను వస్తానని చెప్పాడు ఆయన. 3 గంటలకు టైం పెట్టింది. ఆయన 1 గంట ముందు 2 గంటలకే సిఐడే భవనం దగ్గరికి వెళ్ళి ఆమె రా కోసం ఎదురు చూసి సాయంకాలం 7 గంటల దాకా రాకపోతే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. సాక్షిగా, సంధానకర్తగా ఆ టీవీ డిబేట్ నిర్వాహకులు రాజు గారు కూడా బండారు వంశీకృష్ణ ఆహ్వానం మేరకు వచ్చారు. డిబేట్లో సవాల్ చేస్తుంది, ఇక్కడికి వచ్చి మాట్లాడుతుందా లేదో చూద్దాం అంటూ ఆయన వచ్చాడు. ఆయన ఫోన్ చేసినా స్పందించలా, ఫోన్లు ఎత్తలా.
ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ కాసేపు కాలక్షేపం చేసి ఆఖరికి ఫోన్కి స్పందించకుండా తర్వాత ఫేక్ వీడియోలు తయారు చేసి విడుదల చేసింది. ఆమె విడుదల చేసిన ఫేక్ వీడియోల కింద కామెంట్ల రూపంలో నెటిజన్లు విరుచుకుపడ్డారు. సవాల్ చేయడం ఎందుకు, రాకుండా పారిపోవడం ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అమరావతి మీద ఎంత విషం చిమ్ముతున్నారో ఆమె వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆమె అమరావతి వస్తే అమరావతిలో ఏం జరుగుతూ ఉందో, ఏ నిర్మాణం ఏ దశలో ఉందో, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో స్పష్టంగా చూపించేవాడు బండారు వంశీకృష్ణ. తినే నోట్లో ఉమ్మేసుకునే ఇలాంటి మనుషులు చూస్తే జాలితో పాటు అసహ్యం కూడా వేస్తూ ఉంది ప్రజలకి. 6 గంటల పాటు సిఆర్డే కార్యాలయం ముందు నిల్చున్నాడు ఆయన, వస్తుందో చూపిద్దామని. చూసి ఈ ఫేక్ బ్యాచ్ రాలేదని వెళ్ళిపోయాడు ఆయన. అయితే అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత నాగమల్లేశ్వరి తన సామాజిక మాధ్యమాల్లో అమరావతికి వచ్చినట్లుగా ఒక ఫేక్ వీడియో పోస్ట్ చేశారు. అసలు అమరావతికే రాకుండా తోక ముడిచి వచ్చినట్లుగా వీడియోలు పెట్టారని మండిపడ్డారు. ఈ సవాళ్ల పరంపర చూశాక అమరావతిపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాలుగా వారు బుద్ధి మార్చుకోవాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి కూలి డబ్బులు ఇచ్చి మరి ఎట్లా విష ప్రచారం చేస్తున్నాడో ఆమె తీరు స్పష్టత ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి గతంలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యల్ని, ఆనాడు వారు వివిధ పత్రికలతో మాట్లాడిన మాటల్ని, ఆనాడు ప్రకటించిన పత్రికల క్లిప్స్ని తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా ఆఫీసు బయట పోస్టర్ రూపంలో అతికించి ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడాడు, బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడాడు, ఎంత తీవ్రంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని దూషించారో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు అక్కడ వచ్చిన ప్రజలకు వివరించారు. ఇదిగో బొత్స నీ చరిత్ర, ఇదిగో ధర్మాన నీ పరిస్థితి అంటూ ఆనాడి పత్రికా క్లిప్పింగ్స్ చూసిన తర్వాత ఆ ఇద్దరు నాయకులు ఆనాడు వ్యవహరించిన తీరుని ఇవాళ మాట్లాడుతున్న మాటల్ని దుయ్యపడుతూ మండిపడుతున్నారు. కాకినాడ జిల్లాకు మహర్దశ విజన్ యాక్షన్ ప్లాన్పై జిల్లా ప్రజాప్రతినిధులకు అభయమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. జిల్లాల వారీగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్పై సమీక్షిస్తున్న సీఎం కాకినాడ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. సమీక్షకు ఎమ్మెల్యేలు యనమల దివ్య, వరపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, వనమాడి కొండబాబు, పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హరిప్రసాద్, పెదపూడి మండలం నుంచి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాజులూరు మండలం నుంచి మంత్రి సుభాష్, తాళరేవు మండలం నుంచి దాట్ల బుచ్చిబాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, హరేంద్ర ప్రసాద్, ఎస్పీ బిందుమాధవ్ హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. జిల్లాల్లో పలు నియోజకవర్గాల ప్రగతిని ప్రస్తావించారు. మిగతా ఎమ్మెల్యేలను పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. నియోజకవర్గాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఇక నిధులు రావడమే తరువాయి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పెదపూడి, కాజులూరు, తాళరేవు మండలాలకు సంబంధించి ఒక్కో చోట పెద్ద ఎత్తున నిధుల కోసం ఎమ్మెల్యేలు ప్రతిపాదనలను సీఎంకు అందించారు. జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రతిపాదనలపై తొలుత సీఎంఓలో చర్చించారు. అవసరమైన వాటిని సీఎం ముందుకు తీసుకువెళ్లారు. కాకినాడ నగర నియోజకవర్గంలో 3వ వంతెనకు 250 కోట్ల రూపాయలు, ఉప్పుటేరు క్రీకులను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 120 కోట్ల రూపాయలు, ఎంఎస్ఎన్ చారిటీస్ వద్ద మల్టీపర్పస్ స్టేడియానికి 9,80 లక్షల రూపాయలు, కుంభాభిషేకం రేవు వద్ద ఫ్లోటింగ్ జెట్కి 78 కోట్ల రూపాయలు, కాకినాడ నగరపాలక సంస్థ ఛాలెంజింగ్ ఫండ్ కింద 1,500 కోట్ల రూపాయలు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన 194 కోట్ల రూపాయలకు ప్రతిపాదన అందించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి కాలువలు, డ్రైన్ల అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు, కీలకమైన సాల్ట్ భూముల్లో 1,245 ఎకరాలను వినియోగంలోకి తీసుకురావడం, ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధికి 4 కోట్ల రూపాయలు, పండూరు చెరువు అభివృద్ధి, పార్క్ ఏర్పాటుకు 2,50 లక్షల రూపాయలు, భావనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రతిపాదనలు ఇచ్చారు. పిఠాపురం, తుని, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు కోట్లలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కోరారు. వీటన్నిటిపై సీఎం సానుకూలంగా స్పందించారు. వీటిలో 80% వరకు సాకారం అవుతాయని ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జిల్లాల్లో వివిధ అభివృద్ధి పనులకు మార్గం సుగమం అవుతోంది.